హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. కొన్ని కలర్స్ తీసుకున్నాను న్యూ ఇయర్కి. వాటిల్లో 2 రకాలు ఉన్నాయి. కొంచెం గరుగ్గా ఉన్నదైతే బాగా వస్తుంది వేసుకోవటానికి. కొన్ని ఏమో మెత్తగా స్మూత్గా ఉంటాయి, అవి సరిగా రావు వేస్తుంటే. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్ని కోస్తున్నాను. ఫ్లవర్స్ కోసిన కొద్దీ ఫుల్గా వస్తున్నాయి, అందుకే నేను ఎప్పుడు ఫ్లవర్స్ వస్తే అప్పుడు కోసేస్తున్నాను. కొయ్యటం వదిలేస్తే చెట్టు ఇంకా త్వరగా ఎండిపోయిద్ది, ఇంకా ఫ్లవర్స్ కూడా రావు కొత్తగా. ఈ గ్రో బ్యాగ్లో ఏది పెట్టినా చాలా బాగా వస్తున్నాయి. అందుకే ఈసారి టమాటో ప్లాంట్స్ నారు పోసుకున్నాను. కొనుక్కురాలేదు ఆ సీడు. ఇంట్లో వాడుకున్నాయే టమాటాలు కట్ చేసి, కొంచెం కుళ్ళిపోయింది, ఎక్కువగా పండిపోయింది అలాంటిది అలా చేస్తే ఇలా ప్రెస్ చేసి వేసినా చాలా బాగా వస్తాయి. సీడ్ బాగా రెడీ అయ్యిద్ది. అలాంటివే నేను వేసాను, బాగా వచ్చింది నారు. గ్రో బ్యాగ్లు ఈసారి ఎక్కువగా పెట్టాను. కొంచెం హైట్ అవ్వగానే పశువులేరు లైట్గా వేసాను. ఇప్పుడు బాగున్నాయి ప్లాంట్స్. ఈ ఫ్లవర్ కూడా విప్పింది, కోసేస్తున్నాను. నాకు ఏ వస్తాయో టెర్రస్ పైన అయ్యే పెట్టుకున్నాను. ఎక్కువ పెట్టేసుకొని మొత్తం తీసేయాల్సి వస్తుంది ఒకేసారి అతిగా పెట్టేసిన. అందుకే చెమ్మ రాకుండా కొన్నే పెట్టుకున్నాను, కొన్ని కిందకు పెట్టుకున్నాను. మడుల్లో అయితే ఇంకా బాగా ఎక్కువగా వస్తాయి, మట్టిలో పెట్టినట్టుగా వస్తాయి. స్టార్టింగే ఎరువు అన్నీ కలిపి పెట్టుకుంటే మడుల్లో అన్నీ వస్తాయి ఫుల్గా. క్రీపర్ ప్లాంట్స్ అయితే బాగా వస్తాయి. ఇంకా చిన్న కుండీల్లో రావు సరిగా. దాని సాయిల్ అంతా మిక్స్ మంచిగా కలుపుకుంటే కొంచెమన్నా కంపల్సరీగా వస్తాయి. ఇక్కడ ఫ్లవర్ విప్పింది, కోస్తున్నాను. చిక్కుడు పెట్టాను, అది ఎలా వస్తుందో చూడాలి. కొన్ని బీన్స్ పెట్టాను, మంచి హైట్ వచ్చింది. మిర్చి ప్లాంట్ కిందవి లాగేసాను, పీకేసాను. ఇది స్టార్ట్ అయింది ఇప్పుడే, పోతా పింద, అందుకే ఉంచాను. ఒకసారి కూడా కొయ్యలేదు ఇంకా. దొండ ప్లాంట్, ఇక్కడ కొన్ని దొండకాయలు వచ్చినాయి, పెద్దవైనవి, చాలా లావుగా వస్తున్నాయి దొండకాయలు. ఎందుకంటే ఇక్కడ దొండకాయ కూడా లావుగా చాలా పెద్దగా వచ్చింది. ఇంకా కొన్ని ఉన్నాయి వరుసనే తోరణాల్లాగా వచ్చినాయి, కానీ అవి కొంచెం చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ టైం కోస్తాను. 3 కోసాను ఈసారి. ఈ ప్లాంట్నే కింద రూట్స్ దగ్గర కొంచెం దొడ్డుగా ఉన్న ప్లాంట్ జూన్లో కటింగ్ చేసేస్తాను. ఆ ప్లాంట్ నుంచి ఎక్కువ కొమ్మల్ని పెట్టేస్తాను. ఇలా దొండకాయలు ఒకేసారి బౌల్ నిండిపోతాయి, చాలా ఎక్కువ వస్తాయి. ఇలా 2, 3 కాకుండా అన్నీ ఒకేసారి వస్తాయి. ఎక్కువ కొమ్మలు పెట్టుకుంటాను. సీడ్ నుంచి వస్తే లేట్గానే వస్తుంది దొండ మొక్క కూడా. ఇలా నేను దొండకాయలు కాసే ప్లాంట్కే నేను చిన్న కొమ్మ పెట్టుకున్నా, చిగురు పెడితేనే వచ్చేసింది ఎంత బాగా. నేను ఎప్పుడు ఇలా నా చిన్ని టెర్రస్ గార్డెన్ ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాను. ఎక్కువ మొక్కలు ఉంటే అంత నీట్గా ఉండదు, మళ్ళా అలసిపోతాం. మనకు కావాల్సినవే పెట్టుకుంటాను. క్లీన్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, నీట్గా ఉంటుంది. కొంచెం పుదీనా తీసుకుంటున్నాను. ఏదైనా సరే కోస్తున్న కొద్దీ ఇంకెక్కువగా బుషీగా వచ్చేస్తుంది. ఇదైతే అసలు ఎంత బాగా చక్కగా బాస్కెట్లో నుంచి ఇలా వచ్చేసి కొమ్మలు చాలా బాగుంటుంది.
నేను పుదీనా ఎప్పుడు ఎవరికో ఒకరికి ఇస్తూనే ఉంటాను. ఈరోజు నేను కొన్ని కలర్స్ తీసుకున్నాను. పింక్,